ఇండియన్ స్టార్ బ్యాటర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఇన్స్టాలోని తన ఖాతాలో ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే విరాట్ ఈ విషయంపై బీసీసీఐకి అనుమతి కోరారు. మరో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లీ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. టెస్టుల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు సాధించిన కోహ్లీకి పరుగుల వీరుడుగా మంచి పేరుంది. అనేక అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఇప్పటికే టీ20లో రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ఇప్పుడు టెస్టులకు సైతం దూరమయ్యాడు. మరోవైపు ఇంగ్లాండ్తో భారత్ టెస్ట్ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో కోహ్లీ, రోహిత్లు దూరం అవ్వడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే చెప్పుకోవాలి. ఇటీవలే రోహిత్ శర్మ కూడా టెస్ట్ కి రిటైర్మెంట్ ఇచ్చారు. ఇకపై వన్డేలోనే తన ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు అదే బాటలో విరాట్ కోహ్లీ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై సుదీర్ఘ ఫార్మాట్ లో ఇద్దరు దిగ్గజాలు లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది. గతంలోనూ టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ, కోహ్లీ ఒకేసారి టీ20 ఫార్మాట్ నుంచి వైదొలిగారు. ఇప్పుడు కూడా ఇద్దరు ప్లేయర్లు అదే నిర్ణయం తీసుకోవడంతో టీమిండియాకు సీనియర్ల కొదవ ఏర్పడనుంది. అయితే ఇప్పటికే పంత్, గిల్, రాహుల్, అయ్యర్ లాంటి ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ ఎంత మేరకు ఉంటుందనేది వేచి చూడాల్సింది. రైట్ గా క్రికెట్ అభిమానులకు ఇదొక నిరాశ వార్తని చెప్పుకోవాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పారు. కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇద్దరు స్టార్ ప్లేయర్లు అయితే లేకుండానే మిగతా క్రికెట్స్ కూడా చూడాల్సి వస్తుంది. సో మరి దీనిపై అనాలిసిస్ అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనకి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుధీర్ గారు నమస్తే అండి. దీపిక చెప్పండి. సో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశారు. సో మరి ఎలా అనిపిస్తుంది? అంటే కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎలా చూడాలంటారు? ఎలా ఉండబోతుంది క్రికెట్? రోహిత్ రిటైర్ అయిన తర్వాత అఫ్ కోర్స్ ఇతడు కూడా ఒక హింట్ ఇచ్చాడు, నేను కూడా రిటైర్ కావడానికి నిర్ణయం తీసుకోబోతున్నాను అని చెప్పి. అండ్ అబ్సల్యూట్లీ బిట్ ఆఫ్ షాకింగ్ న్యూస్, డౌటే లేదు అందులో. ఎందుకంటే అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మన అందరికీ తెలుసు కదా ఎంత పెద్దదనేది, దీపిక. అండ్ దట్టు ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందు అతడు కూడా రిటైర్ కావడంతో ఒక 2 బిగ్ బ్లోస్, 2 గ్రేట్ క్రికెటర్స్ సడన్ గా రిటైర్ కావడం అనేది, ఎందుకంటే వాళ్ళ ప్లేసెస్ ను రిప్లేస్ చేయడం అనేది అంత ఈజీ కూడా కాదు, డౌటే లేదు అందులో. బట్ అగైన్ మనం అంటుంటాం కదా ప్రతిసారి ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు ఎన్ ఎండ్ అని చెప్పి. అండ్ అది పర్సనల్ డెసిషన్ అండి. అండ్ పర్సనల్ డెసిషన్స్ ఆఫ్ కోర్స్ రెస్పెక్ట్ చేయాల్సిందే. బట్ విరాట్ కోహ్లీ విషయంలోనైతే కొంచెం మరింత బాధ ఎందుకు ఉంటుందంటే, ఇంకా కపుల్ ఆఫ్ ఇయర్స్ క్రికెట్ లెఫ్ట్ ఇన్ ఈ మ్యాచ్, అంటే రెడ్ బాల్ క్రికెట్ కూడా. రోహిత్ అంటే అఫ్ కోర్స్ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కూడా అతడు మెల్లమెల్లగా టెస్ట్ క్రికెట్ నుంచి బయటకు వద్దామని అనుకుంటూనే ఉన్నాడు. అండ్ బిట్ ఆఫ్ ఫోర్గాన్ కంక్లూజన్ లాగా కనబడింది అతని విషయంలోనైతే. అందరూ కూడా అనుకున్నారు రోహిత్ గా రిటైర్ కావచ్చు అని చెప్పి. బట్ విరాట్ విషయంలో మాత్రం ఇంకా అన్ని క్వాలిటీస్ అతను ఉన్నాయి. ఇంకా ఎజిలిటీ ఉంది, తర్వాత ప్లే ఉంది. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత అద్భుతంగా ఆడుతున్నాడు ఈవెన్ ఫ్రాంచైజ్ క్రికెట్ లో కూడా. సో అలా ఫామ్ లో ఉన్నటువంటి క్రికెటర్ అంత సడన్ గా టెస్ట్ మ్యాచెస్ నుంచి కూడా రిటైర్ కావడం అనేది అబ్సల్యూట్లీ డిసప్పాయింటింగ్, షాకింగ్, డౌటే లేదు అందులో. ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందు, అండ్ దట్టు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి దీపిక, ఇటువంటి గ్రేట్ క్రికెటర్స్ ఒక ఆన్ ఏ హై నోట్ రిటైర్ అయితే బాగుంటుంది అని చెప్పి అందరు కోరుకుంటూ ఉంటారు. అంటే గ్రౌండ్ లో ఆడుతూ ఒక సెంచరీ సాధిస్తూ, ఒక 50 సాధిస్తూ అందరికి బాయ్ బాయ్ గుడ్ బై చెప్పడం అనేది అదొక డిఫరెంట్ గా ఉంటుంది. బట్ అది లేకుండానే, ఆ సెలబ్రేషన్ లేకుండానే ఈ రిటైర్మెంట్ జరగడం అనేది 2 క్రికెటర్స్ కు, ఐ థింక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి. డౌట్ లేదు అందులో. అండ్ బట్ ఈస్ బిన్ కంటెంప్లేటింగ్ యాక్చువల్లీ లాస్ట్ 4-5 డేస్ నుంచి అనుకుంటూనే ఉన్నాడు. అండ్ మళ్ళీ తన డెసిషన్ రీకన్సిడర్ చేసుకుంటారా, రివర్స్ చేసుకుంటారా అందరైతే కోరుతున్నారు. క్రికెటర్స్ అందరూ, బీసీసీ కూడా అదే చేస్తుంది కూడా. ఎందుకంటే ఇంకా అతనిలో 1-2 ఇయర్స్ గుడ్ క్రికెట్ లెఫ్ట్, రెడ్ బాల్ క్రికెట్ లో కూడా ఇంకా కొనసాగలుగుతాడు. అఫ్ కోర్స్ చాలా మంది ఏమంటారంటే సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ కు ఐ డోంట్ థింక్ విరాట్ కోహ్లీ హెస్ ఎవర్ ప్లేడ్ దట్. విరాట్ కోహ్లీ హెస్ ప్లేడ్ ఫర్ ది కంట్రీ ఆల్వేస్. యాక్చువల్లీ ఈస్ ఆల్వేస్ ఆడుతున్నప్పుడల్లా నేను కంట్రీ కొరకు ఆడాలి, కంట్రీని గెలిపించాలి అన్నటువంటి ఒక కమిట్మెంట్, డెడికేషన్ లెవెల్స్ చూసాం. కానీ బట్
ఐఎమ్ ఆఫ్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ అనే ఒక ఇంటెన్షన్ ఎప్పుడు కూడా నెవర్ షోడ్ దట్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ అతన్ని ఫాలో అవుతూ వచ్చాయి రికార్డ్స్ అన్ని కూడా, ఎందుకంటే అతను అద్భుతమైనటువంటి క్రికెటర్ కనుక. అండ్ 81 సెంచరీస్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ అండ్ వన్డేలో కలిపి అనేది స్టిల్ గ్రేట్ అచీవ్మెంట్ అండి. అండ్ 2011 నుండి మీరు చూసుకున్నట్లయితే తన కెరియర్ లో ఎక్కువగా సక్సెసెస్ చూస్తూ వచ్చాడు. బికాస్ ఇండియా ఒక నెంబర్ 1 టీమ్ గా వన్డే మ్యాచెస్ లో T20లో ఎదుగుతూ వచ్చింది. అండ్ ధోని రిటైర్ అయిన తర్వాత కెప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది. యాజ్ ఎ కెప్టెన్ గా కూడా ఐ థింక్ రికార్డ్స్ స్పీక్ వాల్యూమ్స్ అంటాం కదా. 40 విన్స్ ఉన్నాయి 68 మ్యాచెస్ లో. అన్ని ఫార్మాట్స్ లో ఆడినటువంటి క్రికెటర్, అన్ని ఫార్మాట్స్ లో సక్సెస్ సాధించినటువంటి క్రికెటర్స్, అందులో డౌటే లేదు. 30 సెంచరీస్, 31 హాఫ్ సెంచరీస్ టెస్ట్ మ్యాచెస్ లో, 10,000 దగ్గరలో కాకుండా కానీ 9,000 ప్లస్ రన్స్ ఉన్నాయి అతనికి. అండ్ T20లో సెంచరీ సాధించాడు. వన్డే మ్యాచెస్ లో 51 సెంచరీస్, హైయెస్ట్ సెంచురియన్ ఇప్పటి వరకు అన్నిట్లలో. సో ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టాడు, ఎన్నో రికార్డ్స్ సాధిస్తూ వచ్చాడు. టెండూల్కర్ తర్వాత అంతే పేరు సంపాదించుకున్నాడు. అండ్ ఇండియన్ విన్స్ లో తనకు భాగం ఎక్కువగా ఉందని నిరూపిస్తూ వచ్చాడు. ద మాస్టర్ చేజర్ గా అతనికి పెడుతుంది. సో వాట్ నాట్ యాక్చువల్లీ అటువంటి తన 14 ఇయర్స్ ఇల్లస్ట్రియస్ కెరియర్ లో చాలా చాలా మనం అవి చూసామంటే టెస్ట్ క్రికెట్ లోనైతే, ఇంకా వన్డే క్రికెట్ T20 ఇంకా అంతకంటే ముందు నుంచే స్టార్ట్ అవుతూ వచ్చింది అతన్ని. సో ఈజ్ నాట్ ఫెంటాస్టిక్ కెరియర్ అండి, డౌట్ లేదు. బట్ సడన్ గా రిటైర్ కావడం అనేది అబ్సల్యూట్లీ దీపిక, యా, డిసప్పాయింటింగ్ న్యూస్ అండి. క్రౌడ్ దాన్ని, వాళ్ళ ఫ్యాన్స్ ఎలా జీర్ణించుకుంటారో వెయిట్ అండ్ సీ. యా, ఫ్యాన్స్ పక్కన పెడితే మీరు కూడా విరాట్ కోహ్లీకి పెద్ద వీరాభిమాని. సో మీకు ఎలా అనిపిస్తుంది? విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు? అతను ఆడే విధానం, అతని స్టైల్, ఎవ్రీబడి లైక్స్ ది మ్యాచ్. అతనిలో ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ లెవెల్స్ చాలా రేర్ గా చూస్తుంటాం. ఎందుకంటే అంత ఎగ్జుబరెన్స్ ఎవరు కనబడుతుంది. అందుకని ఈవెన్ వివ్ రిచర్డ్స్ లాంటి ద రియల్ కింగ్ కూడా ఏమంటారంటే, ఈ మోడర్న్ క్రికెటర్స్ లో అతనికి నచ్చినటువంటి క్రికెటర్స్ లో విరాట్ కోహ్లీ అండ్ బాబర్ ఆజం ను చాలా ప్రేజ్ చేస్తుంటారు. విరాట్ కోహ్లీ విషయం చెప్పాలంటే చాలా చాలా విషయాలు మాట్లాడారు రిచర్డ్స్ కూడా రీసెంట్ గా. అండ్ లాస్ట్ టైం వెస్టిండీస్ వెళ్ళినప్పుడు వివ్ రిచర్డ్స్ ఒక ఇంటర్వ్యూలో కూడా అతను ఇంటర్వ్యూ చేయడం చూసాం. ఆ ఇంటర్వ్యూ మీరు చూసినట్లయితే చాలా మంది చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సో అతనికి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అంటే గొప్ప గొప్ప క్రికెటర్స్ కూడా అతన్ని అభినందిస్తుంటారు. ఈవెన్ సునీల్ గవాస్కర్ లాంటి క్రికెటర్ కూడా ఎప్పుడు కూడా విరాట్ కోహ్లీ విషయం చాలా, అంటే అతని విషయం ఎక్కువగా పాజిటివ్స్ మాట్లాడతారు కానీ మీకు నెగిటివ్స్ మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వలేదు విరాట్ కోహ్లీ తన కెరీర్ లో. అంత అద్భుతమైనటువంటి కెరియర్ కొనసాగింది. 2011 లో మీరు చూడండి, దీపిక ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు, సెకండ్ టైమ్ గా 50-50 వరల్డ్ కప్ గెలిచినప్పుడు, ఈ వాస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఫైనల్ లో అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ వాస్ వెరీ క్రూషియల్. 35 అయినా కానీ చాలా క్రూషియల్. ఆ మూమెంట్ లో సేవాగ్ టెండూల్కర్ అవుట్ అయిన తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ గంభీర్ తో నమోదు చేయడం చూసాం. ఐ థింక్ ఆ తర్వాత 13 లో ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు అతడే మంచి పర్ఫార్మెన్స్ కనబడతాడు రోహిత్ తో కలిసి. 17 లో యాజ్ ఎ కెప్టెన్ గా కూడా అయిపోయినాడు ఛాంపియన్స్ ట్రోఫీలో. ఫైనల్ వరకు చేరుకున్నారు పాకిస్తాన్ తో ఓడిపోయే ముందు. అండ్ 23 లో పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్, రోహిత్ శర్మ కెప్టెన్. 23 లో వరల్డ్ కప్ ఫైనల్ లో వెళ్ళినప్పుడు కూడా ఉన్నాడు. అండ్ అతనికి ఒక అరుదైనటువంటి రికార్డు కూడా ఉండేది, 2 వరల్డ్ కప్స్ విక్టరీస్ లో. బట్ అన్ఫార్చునేట్లీ 2023 లో ఇండియా గెలవలేకపోయింది. బట్ 2020 వరల్డ్ కప్ కూడా గెలిచాం రీసెంట్ గా. సో వాట్ నాట్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈస్ డన్. సో అటువంటి క్రికెటర్ కు ఎవరు అభిమానులుగా ఉండరు? ఎవ్రీబడి లైక్స్. మీరు కూడా ఇష్టపడతారు, నేను ఇష్టపడతాను, ప్రపంచం అంతా కూడా అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ వెస్టిండీస్ లో ఫ్యాన్స్ ఉన్నారు అతనికి, ఆస్ట్రేలియాలో ఫ్యాన్స్ ఉన్నారు, ఇంగ్లాండ్ లో ఫ్యాన్స్ ఉన్నారు, పాకిస్తాన్ లో బాబర్ ఆజం కంటే విరాట్ కోహ్లీని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బికాస్ అటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి క్రికెటర్. అండ్ ఎప్పుడు కూడా డల్ మూమెంట్ అనేది ఉండదు అతని గ్రౌండ్ లో ఉన్నట్టు. ఆ డల్ ఫేజ్ అనేది కనబడదు. సో అటువంటి క్రికెటర్ కు ఎంతమంది అభిమానులు ఉన్నారు? ఎవరు ఉన్నారు చెప్పండి. సో వీఆర్ వన్ ఆఫ్ ది ఫ్యాన్స్, దట్స్ ఇట్, అంతే. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ ప్రౌడ్ గా ఉండాలి అతని అచీవ్మెంట్స్ విషయంలో మనం అందరం కూడా. బికాస్ ఈస్ డన్ ఫెంటాస్టికల్ అండి, ఆల్ డిపార్ట్మెంట్స్ లో, ఆల్ ఫార్మాట్స్ లో. ఈవెన్ యాజ్ ఎ కెప్టెన్ గా మనం ఇంతకుముందు చెప్పినట్టు 68 మ్యాచెస్ లో 40 విన్స్ ఉన్నాయంటే అది మామూలు రికార్డ్ కాదండి అసలు. ఈస్ డన్ సూపర్బ్లీ ఇన్ ఆల్ ఫార్మాట్స్, డౌట్ లేదు. యా, సుధీర్ గారు, అయితే ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా కెప్టెన్సీగా, అలాగే బ్యాటింగ్లో కూడా ఎంత బాగా రాణిస్తారు, ఎంత పర్ఫార్మెన్స్ వాళ్ళ వల్ల టీమిండియా కూడా బ్యాకప్ అవ్వడం కూడా చాలా మ్యాచెస్లో మనం చూసే ఉన్నాం. సో మరి ఒకేసారి ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభావం ఎలా ఉంటుంది, ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ దీపిక, మీరు అడిగింది, డౌటే లేదు అందులో. ఇద్దరు దిగ్గజాలు మీరు అన్నట్టుగా సడన్ గా రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం అనేది ఆఫ్ కోర్స్ డిసప్పాయింటింగ్, ఏ డౌట్ లేదు. బట్ ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ప్లాన్డ్ గా జరిగేది, అంటే లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి
ఇలా కాలేదు, సడన్ గా డిసైడ్ చేయండి. రోహిత్ శర్మ విషయంలో కొంచెం ఆలోచించుంటారు కానీ, బట్ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం డెఫినెట్లీ ఇంగ్లాండ్ సిరీస్ ఆడతాడు, ఒక హై నోట్ లో రిటైర్ అవుతాడని చెప్పి అందరూ అనుకున్నారు. ఇక ఆస్ట్రేలియాలో 1 సెంచరీ సాధించాడు, గొప్ప ఫామ్ కొనసాగలేదు అతను కూడా. రోహిత్ అంటే అఫ్కోర్స్ టోటల్ గా ఫెయిల్యూర్ చూసాం లాస్ట్ 1-2 years లో. అండ్ విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచెస్ విషయం కూడా మాట్లాడినట్లయితే కొంచెం 2023 నుంచి ఇప్పటి వరకు 2 centuries డిప్ అవుతూ వచ్చింది. అంటే ఎలానైతే మీరు ఇంతకుముందు 7 డబుల్ సెంచరీస్ విషయం మాట్లాడారో, అది 16 నుంచి 18 వరకు చాలా అద్భుతంగా ఫామ్ ఉండే, 19-20 వరకు. ఆ తర్వాత కోవిడ్ తర్వాత మ్యాచెస్ జరగలేదు, కొంచెం ఫామ్ డిప్ అవుతూ వచ్చింది. అండ్ ఐ థింక్ చాలా కొంచెం చూసాం 50 నుంచి సడన్ గా ఇప్పుడు యావరేజ్ కూడా 46 రావడం చూసాం. బట్ స్టిల్ ఈస్ గుడ్ ఇనఫ్ టు ప్లే ఫర్ ద కంట్రీ ఇన్ రెడ్ బాల్ ఆల్సో. ఇంకా వైట్ ఫ్లానల్స్ లో కూడా చాలా ఆడే కెపాసిటీ అతనికి ఉంది. నేను అనుకుంటాను ఇంకా 1-2 years వరకు కూడా కొనసాగేవాడు. అండ్ అతడు ఉన్నప్పుడు, ఇప్పుడు ఎవరు కెప్టెన్ ఉన్నా కానీ సడన్ గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి డెఫినెట్లీ, బికాస్ 2 ఇంపార్టెంట్ క్రికెటర్స్ లేకపోవడం అనేది, లేకుండా చూడడం కూడా చాలా టీవీలో మనం నమ్మలేకపోతాం. బట్ అఫ్ కోర్స్ ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు అన్ ఎండ్ అంటుంటాం కదా దీపిక. సో మనం యాక్సెప్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ డెసిషన్స్ ను, ఎందుకంటే వాళ్ళు మామూలు క్రికెటర్స్ కాదు అండ్ మామూలు కంట్రిబ్యూషన్స్ ఇండియాకి ఇవ్వలేదు. సో వీ హావ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్స్. బట్ ఆ లేని లోటు అనేది అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా కనబడుతుంటుంది. బట్ ఒకటి ఏంటంటే, ఇండియాకి మాత్రం ప్రతి జనరేషన్ లో మీరు చూసినట్లయితే 70s నుంచి మనం చూసుకున్నట్లయితే 80s లో 90s లో, ఇన్ ఎవ్రీ జనరేషన్ ఇండియా హెస్ గాట్ ఫెంటాస్టిక్ క్రికెటర్స్ టు రిప్లేస్ అదర్స్. యాక్చువల్లీ గవాస్కర్ తర్వాత టెండూల్కర్ తర్వాత మీకు ధోని, గంగూలీ కెప్టెన్ గా ఉండడం, తర్వాత టెండూల్కర్, తర్వాత విరాట్ కోహ్లీ. అతని లాగానే ఇప్పుడు సెంచరీస్ సాధించడంలో అతడే ముందుకు వస్తూ వచ్చాడు. సో అలా రోహిత్ ని చూస్తాం, ఎవ్రీ జనరేషన్ లో క్రికెటర్స్ ని చూస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా శుభ్మన్ గిల్, జైస్వాల్, రాహుల్ ఉన్నాడు సీనియర్ క్రికెటర్. దే ఆర్ గుడ్ ఎనఫ్ టు కంట్రిబ్యూట్ యాక్చువల్లీ. అంటే రిప్లేస్మెంట్స్ విషయం ఆలోచించకూడదు కానీ, బట్ అబ్సల్యూట్లీ క్వాలిటీ ఉన్నటువంటి క్రికెటర్స్ ఉన్నారు కనుక ఇండియన్ ఫ్యూచర్ క్రికెట్ మాత్రం నో డౌట్ కొన్ని ఒడిదొడుగులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి స్టార్టింగ్ లో అడ్జస్ట్ కావడానికి, ఫిల్ చేయడానికి. బట్ ఐ థింక్ ఇట్ విల్ గో స్మూత్లీ, డౌట్ అండి. ఓకే సుధీర్ గారు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అండి. ఇండియన్ స్టార్ బ్యాటర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఇన్స్టాలో తన ఖాతాలో ప్రకటించారు. అయితే కొద్ది రోజుల క్రితమే విరాట్ ఈ విషయంపై బీసీసీఐకి అనుమతి కోరారు. మరో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లీ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. టెస్టుల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు సాధించిన కోహ్లీకి పరుగుల వీరుడుగా మంచి పేరుంది. అనేక అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఇప్పటికే టీ20లో రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ఇప్పుడు టెస్టులకు సైతం దూరమయ్యాడు. మరోవైపు ఇంగ్లాండ్తో భారత్ టెస్ట్ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో కోహ్లీ, రోహిత్లు దూరం అవ్వడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
ఇటీవలే రోహిత్ శర్మ కూడా టెస్ట్ కి రిటైర్మెంట్ ఇచ్చారు. ఇకపై వన్డేల్లోనే తన ప్రయాణం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే బాటలో విరాట్ కోహ్లీ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై సుదీర్ఘ ఫార్మాట్ లో ఇద్దరు దిగ్గజాలు లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది. గతంలోనూ టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ, కోహ్లీ ఒకేసారి టీ20 ఫార్మాట్ నుంచి వైదొలిగారు.